కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఢిల్లీలో కొన్ని మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, అసలు ఎన్ని సంక్షేమ పథకాలు చేసి ఓడిపోయిందో అనేది నాకు అర్థం కావట్లేదని మాట్లాడాడు. దాంతోపాటు ఆయన మాట్లాడింది షర్మిలని ఆవిడని పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడిపించాడని చెప్పాడు. కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడో తెలియలేదని చెప్పి మాట్లాడాడు. అంటే ప్రతి సమయంలో ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు మీద విషంగకే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. అంటే ఇప్పుడు ఏం చెప్తారు? కేటీఆర్ కి ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. ఎవ్వరు కనీసం కేటీఆర్ అంటే ఇదివరకేమో ఓ కేటీఆర్ అన్నాడు అని అనుకున్నాడు ఈయన. ఇప్పుడు ఎవ్వరు కనీసం ఆ పక్కకెళ్ళి పోతుంటే కూడా ఎవ్వరు చూస్తాను కూడా చూస్తలేరు కేటీఆర్ ని. సో కేటీఆర్ ఇస్ అన్ ఐడెంటిటీ క్రైసిస్. సో ఇంకోటి ఏంటిది అని అంటే అక్కడ ఇంకో విషయం ఏంటిది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని. వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక రకంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలి అని వీళ్ళు కోరుకున్నారు. నేను తెలంగాణ వాదినైనా ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలని ఏ తెలంగాణ వాది కోరుకోడు. అట్లనే ఏ ఆంధ్ర ప్రజానీకం కూడా తెలంగాణ నాశనం అవ్వాలని కోరుకో. ఎందుకంటే మనందరం కూడా అన్నదమ్ములాగా కలిసి బతుకుతున్న వాళ్ళమే. రాష్ట్రాలుగా ఏమన్నా విడిపోతుండొచ్చు కాక, అంతే కదా. అయితే వీళ్ళు ఏం చేసినారు అని అంటే ఆ రకమైనటువంటి అండ్ ఇంకోటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఏంటి? సెంటిమెంట్ లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేదు. సెంటిమెంట్ లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేదు. ఎవరు కేటీఆర్ అని అడుగుతారు, ఎవరు కేసీఆర్ అని అడుగుతారు, నువ్వు ఏం చేసినవరా బై తెలంగాణకి అని అడుగుతారు. తెలంగాణ మీరు గమనించండి, తెలంగాణ అనేటువంటి పదాన్ని వాళ్ళ పార్టీ పేరులోంచి తీసేసినప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్సే తెలంగాణ తోటి ఉన్నది వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఆ సెంటిమెంట్ ని రగిలిస్తేనే మేము బతుకుతాం అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, ఎవరా డ్రామా స్టార్, ఎవరు ధర్మవరం డ్రామా స్టార్ కేతిరెడ్డి, ఈ డ్రామా ఆర్టిస్ట్ వచ్చి ఆ డ్రామా ఆర్టిస్ట్ ని ఎండార్స్ చేస్తాడట. గుడ్ మార్నింగ్ ధర్మవరం. అవునరా నాయన, మా సత్యకుమార్ గారు ఎంత మంచి ట్వీట్ పెట్టారు. అవునరా నాయన, నువ్వు ధరణితో ఎన్ని అక్రమాలు అయితే చేసావో, ధరణి లేకుండానే అంతకన్నా అక్రమాలు చేసినటువంటి ధీరుడు శూరుడు ఈ కేతిరెడ్డి, షబ్బాష్ మంచిగా ఎండార్స్ చేస్తున్నావు అన్నాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం, ఇంత మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కి గత 5 సంవత్సరాల్లో నడి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడలే. ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళ మాన ప్రాణాలని హరిస్తుంటే వీళ్ళకి కనపడలే. అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు, మాకు న్యాయం చేయండి అని రోడ్ల మీదకి వస్తే వాళ్ళని ఏ రకంగా కడుపులలో తన్ని వాళ్ళని ఏ రకంగా హింస పెట్టారు అనేటువంటిది వీళ్ళకి కనపడలే. ఒక దళిత డాక్టర్ని అన్యాయంగా అక్రమంగా ఒక మాస్క్ అడిగినటువంటి పాపానికి ప్రాణాలు తీసేస్తే పెడరెక్కలు విరిచి నడి రోడ్డు మీద షర్ట్ లేకుండా, మీకు గుర్తుంది కదా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి, ఇవన్నీ కేటీఆర్ కనపడలేదు. అవన్నీ చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక పాలనట. అంటే ఏమైపోయింది అని అంటే కేటీఆర్ కి వాళ్ళ రోజున తను ఓడిపోయింది, ప్లస్ తన దోస్తు కూడా ఓడిపోయింది. రెండు కూడా మింగుడు పడతలు. ఫస్ట్ థింగ్. ఇంకోటి మింగుడు పడక ఏంటిది అని అంటే ఒక్కొక్క ఫ్రస్ట్రేషన్ తో కూడినటువంటి ఒక్కొక్క వింత సైకాలజీలోకి వెళ్ళిపోయాడు. ఆ వింత సైకాలజీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే వింత సైకాలజీ ఉందని మనకి తెలుసు. మరి వాళ్ళ కేటీఆర్ ఏమైనా సావాస దోషం వల్ల కేటీఆర్ కూడా వచ్చిందేమో నాకు తెలియదు. వీళ్ళ వింత సైకాలజీలోకి వెళ్ళిపోయి ఎంతసేపు కూడా అయ్యో జగన్ గెలవలే, అయ్యో జగన్ గెలవలే అంటాడు. అరే నాయన, జగన్మోహన్ రెడ్డికి నువ్వే మోదార్ప యాత్ర చేస్తావు, వదిలేసాయి. అక్కడ నీ చెల్లి అరెస్ట్ అయ్యి 4 నెలలు అవుతున్నది, ఆల్మోస్ట్ 3.5-4 నెలలు అవుతున్నది. నీ చెల్లి అరెస్ట్ అయ్యి నీకు అప్పుడు ఆశ్చర్యమేలే. ఇన్నిసార్లు కూడా కనీసం ఆమెకు బెయిల్ వస్తలే, అప్పుడు ఆశ్చర్యమేలే. కనీసం నీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాలే, అప్పుడు నీకు ఆశ్చర్యమేలే. వీటన్నిటికేం ఆశ్చర్యం వేస్తలేదట. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినందుకు మాత్రం అసలు ఎనలేని ఆశ్చర్యం వేస్తుందట. నిజంగా నాకు వాళ్ళ దోస్తానా చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ఫెవికాల్ కా ఏమంటారంటే ఫెవికాల్ కా జోర్ కా మజబూత్ బంధనే అన్నట్టున్నది వాళ్ళది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. మీరు చెల్లెల గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, కేటీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళకి నిజంగా కూడా తోబుట్టువుల మీద ఏమన్నా ప్రేమ ఉందా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. పెద్ద క్వశ్చన్ మార్క్. రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను. షర్మిలకు సంబంధించి చాలా సందర్భాల్లో ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చాడు అని కూడా మనం చూసాం. ఒక మహానుభావుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో సొంత చెల్లిని గోడకేసి తల బాది బయటకు పంపించేస్తాడు. ఒక రకంగా నేను నీకు ఆస్తిలో భాగం కూడా ఇవ్వను అని చెప్పి, చిల్లి గవ్వ ఇవ్వను అని చెప్పి, రైట్, నీకు రాజకీయంలో నేను భాగస్వామిగా చేసుకోను, ఆస్తిలో నీకు భాగం ఇయ్యను, ఏమి ఇవ్వను అని చెప్పి బయటకు దోసేస్తాడు ఒక మహానుభావుడు.
ఇంకో మహానుభావుడు చెల్లెలు అరెస్ట్ అయ్యి ఒక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఢిల్లీలో తిహార్ జైలు. తీహార్ జైల్లో ఉంటే కనీసం గత 3.5-4 నెలలుగా 4 నెలలు అయింది, 3.5 months అయితే అవుతుంది నాకు తెలిసి, ఆల్మోస్ట్ more than 100 days. కనీసం నాకు తెలిసి ఒకసారో 2 సార్లు ములాఖాత్కి పోయాడు. కనీసం ములాఖాత్ చేయడానికి కూడా నీకు మనసు ఒప్పుతలేదు, కనీసం ములాఖాత్ చేయడానికి. బాబు అయితే అసలు వెళ్ళలేదు. అంటే వీళ్ళ మనస్తత్వాలు నేను చెప్తున్నా. ఆడబిడ్డ కష్టంలో ఉంటే వదిలేస్తారా నువ్వు? ఆడబిడ్డ కష్టంలో ఉంటే వదిలేస్తావా? అదే నా తెలంగాణ లక్షణము. అంటే ఏంటి, తప్పు చేసిందని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఎందుకు ఇవాళ రోజున వీళ్ళు కవితను వదిలేసిన ఒక రకంగా? అంటే నేను ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ నేను ఐ బిలీవ్ డెఫినెట్ గా తను తప్పు చేసింది కాబట్టే తన మీద యాక్షన్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. కానీ ఒక అన్నగా నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతను కూడా నువ్వు చేయలేదే ఇవాళ రోజున. వీళ్ళు వచ్చి పక్కన వాళ్ళకి నీతులు చెప్తారా? ఎవడరా నాయన పావులుగా వాడుకున్నది మీరు వాడుకున్నారు. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ ని, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని పావులుగా వాడుకొని 10 సంవత్సరాలకు వెళ్ళి పబ్బం గడుపుతున్నారు. అంటే తెలంగాణ అంటే వీళ్ళే అన్నట్టు. అట్లా కాదు కదా. ఇవాల్టి రోజున నిజంగా చెప్తున్నా నేను, ఇవాల్టి రోజున విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు మార్పు కావాలి అనుకున్నారు. అందుకనే కదా ప్రజలు నేను తిరస్కరించారు. ఇంకొకటి ఏం జరిగింది, నాకు ఆంధ్రాలో ఎందుకు నా రాష్ట్రంలో, నీ రాష్ట్రమా? ప్రతి రాష్ట్రంలో ఎంతో మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతారు, వేరే దేశాల నుంచి కూడా వచ్చి బతుకుతుంటారు, రైట్? సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఇబ్బందిని ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి ఒక ఫ్రీడమ్ అనేటువంటిది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ఉద్యమాని కోసం మనం పోరాటం చేస్తున్నప్పుడు హైటెక్ సిటీ ఎదురుగుండా రోడ్డు మీద వంట వార్పు పెట్టుకున్నాం. మర్చిపోయిందా కేటీఆర్? అదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయన ద్వారా బెనిఫిట్ పొందినటువంటి ఐటీ ఉద్యోగులు కొంతమంది మేము ధర్నా చేస్తాము, మేము ఒక ప్రొసెషన్ చేస్తాము అని అంటే హైదరాబాద్ లో ఎట్లా చేస్తావు అన్నారు. విజయవాడ పెట్టుకుని ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎందుకు అన్నాడు. ఇవన్నీ మీరనే మాటలు ఒక ఎత్తు అయితే, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎందుకు అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో నీకెందుకు నాయన? నీకెందుకు చెప్పు? కేతిరెడ్డి ఓడిపోతే నీకెందుకు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నీకెందుకు? అసలు వైఎస్ఆర్సీపీ ఎగ్జిస్టెన్స్ గా లేకపోతేనే నీకెందుకంత బాధ అవుతున్నది? నీకెందుకంత బాధ అవుతున్నది? నువ్వు అప్పుడేమో లొల్లొద్దన్నావు కదా, మరి నీకెందుకు ఇవాళ రోజున? నువ్వు చూసినావు ఆంధ్రాలో పరిస్థితి ఎట్లున్నాయో? నువ్వు ఆ ప్రజలు పడ్డటువంటి బాధలు నువ్వేమన్నా ఎక్స్పీరియన్స్ చేసినావా? నీ పార్టీ అక్కడ ఉంటే కనీసం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఏ ఒక్క రోజున నీ పార్టీ మాట్లాడలే. పెట్టిండు కదా, అక్కడ కూడా పార్టీ పెట్టిండు కదా. కానీ అదే తెలుగుదేశం పార్టీ వరకు వచ్చేటప్పటికి గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఏ రకంగా ఎక్కడ ఎవరు అన్యాయం చేసినా సరే మేము వెళ్ళి పోరాడుతున్నామా లేదా? నేను మీకు ఇప్పుడే ఎగ్జాంపుల్స్ చెప్పిన, ఉమెన్ కమిషన్ దగ్గర నుంచి, నేరేళ్ల బాధితుల దగ్గర నుంచి ప్రతిదీ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన. ఇంకొక విషయం చెప్తా నేను, ఇవాటి రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండద్దు అని కోరుకుంటున్నారో వాళ్ళకే చెప్తున్నా, సూటిగా చెప్తున్నా, బిడ్డ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. దమ్ముంటే ఆపుకోండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే కన్క్లూడ్ చేద్దాం మేడం.